నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ఏపీని బూచీగా చూపించి వాళ్ళు లబ్ధి పొందాలి అనే ఆలోచన చేస్తూనే ఉంది. రీసెంట్ గా కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వచ్చేసేపాటికి కేసీఆర్ గారే బాధ్యత వహించాలి, ఆయన్ని అరెస్ట్ చేసే అధికారం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది అంటూ ఏదైతే ప్రత్యేక కమిటీ ఉందో ఈ కమిటీ తేల్చి చెప్పింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన ఆయన ఎగ్జిక్యూటివ్ గా కూడా వ్యవహరించారు. దీనివల్ల ఈ రోజు అన్ని విషయాల్లో కూడా వేలు పెట్టడం వల్ల ఆయన పూర్తి నిర్ణయంతోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ దెబ్బతింది అని చెప్పిన క్రమంలో హరీష్ రావు గారు తెలంగాణ అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, పోలవరం ప్రాజెక్ట్ 7,000 కోట్లు జగన్మోహన్ చేతుల్లో పడడం వల్ల ఎటూ కాకుండా పోయింది అంటూ కొన్ని అంశాలని లేవనెత్తారు. అవేంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే 2019-24 మధ్య పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ అలానే కాపర్ డ్యామ్ గైడ్ బండ్ కూలిపోయిందంటూ ఆయన చెప్పుకొస్తూనే పోలవరం ప్రాజెక్ట్ 7,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అని చెప్పేసి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పి అంటున్నారు. అలానే మరొక విషయం ఏంటి అంటే ఏదైతే పట్టిసీమ ప్రాజెక్ట్ ఉందో ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ని కూడా బూచీగా చూపిస్తున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్కి దీనికి సంబంధం ఏంటి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయితే ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. మరి ఎందుకు వీళ్ళు రెండింటికి లింక్ పెడుతున్నారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి మనకి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రతిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకని ఏపీలో అంశాలని బూచీగా చూపించి లబ్ధి పొందాలనుకుంటుంది? అసలు పట్టిసీమ ప్రాజెక్ట్కి తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో దీనికి కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి కానీ సంబంధం ఏంటి? అంటే పోలిక వస్తుందండి, మనం కాదనలేం. పోలిక పెట్టుకుంటారు. ఆంధ్ర తెలంగాణ ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే 2 రాష్ట్రాలు, ఇప్పుడు ఒక 2 తెలుగు రాష్ట్రాలు అయిన తర్వాత అక్కడ పరిపాలన ఎలాగ ఉంది, ఇక్కడ పరిపాలన ఎలాగ ఉంది అనేటువంటిది ఖచ్చితంగా పోలిక వస్తుంది. అవును. ఇక్కడ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు, టీఆర్ఎస్ పార్టీ. అక్కడ టీడీపీ అధికారంలో, కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ టీడీపీ 2014లో వచ్చిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలాగ ఉంది, కేసీఆర్ గారి పరిపాలన ఎలాగ ఉందని డెఫినెట్గా పోలిక ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ గారికి స్వయంగా ఆయన చెప్పాడు, సంపన్న రాష్ట్రం మాది, మాకు అంతా మిగులు బడ్జెట్ తోటి ఉన్నామని చెప్పేసి ఈయన చెప్పుకున్నారు. వాళ్ళకేమో లోటు బడ్జెట్, అనేక బెనిఫిట్స్ కావాలని, ప్రత్యేక హోదా కావాలి, పోలవరం ప్రాజెక్టు ఇలాంటివన్నీ అనమాట. వెనకబడిన జిల్లాలకి నిధులు ఇలాంటివన్నీ ఒక ఇండస్ట్రీలే సరైన చెప్పుకోదగ్గదే. అంత వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, చూడటానికి పచ్చగా కనపడుతుంది కోనసీమ, కానీ మిగతా అంతా తాటెంకలాగా ఎండిపోయిన తాటెంకలాగే ఉంటుంది అక్కడ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రం ఆయన చేతిలోకి వెళ్ళింది. దాన్ని ఏం చేయాలి? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడే అవ్వదు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర జాతీయ ప్రాజెక్టు, మొత్తం నిధులన్నీ వాళ్ళే భరిస్తారు. పోలవరం ప్యాకేజీ నిర్వాసితులకి డబ్బు కట్టాలి, ఇవన్నీ పెద్ద సమస్య. అది ఎప్పుడుగా అవుద్ది. ఈ లోపల ఆయన పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకున్నాడు. దానికి అబ్జెక్షన్స్ పెట్టారు. దాన్ని ఎలా కడతారు మీరు ఎత్తుకో అంటే, మీ దిగువ రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే మీకేంటి నొప్పి అనేటువంటి చాలా విచిత్రం అన్నమాట ఇది వాదన. నీటిలో హక్కు ఉండొచ్చు, గోదావరి మీద మహారాష్ట్రలో పుట్టి వచ్చిన అందరికీ హక్కులు ఉంటాయి దాని మీద. అయితే మీరు వదిలేసిన తర్వాత ఆ కింద పోయి దానికి మీకు హక్కులేటు అనేటువంటి విచిత్రం ఇది. దాని ఆ విచిత్రమైన వాదన చేస్తాం. ఇప్పుడు సముద్రంలో కలిసిపోతుంది, ఆ నీళ్ళు అలా కలిసిపోతాం వల్ల మీరు మాకు ఏదన్నా కట్టండి అంటే ఇప్పుడు విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు మీరు సముద్రంలోకి వదిలేస్తున్నారు వాటిని, ఎంతో కొంత ఏమన్నా అన్నారు, ఏం చెప్తారు వీళ్ళు? అంత అసంబద్ధ వాదన చేస్తూ ఉంటారు. సరే, అక్కడ పట్టిసీమ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వీళ్ళకి కేసీఆర్ వాళ్ళు మాట్లాడే పెట్టడానికి అవకాశం ఇచ్చేలాగా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టకూడదు అలాంటి మాటలు మాట్లాడాడు. వాళ్ళిద్దరూ ఒకటే. కేసీఆర్ జగన్ వేరు వేరు కాదండి. కేసీఆర్కి ఏమనిపించిందంటే 14 ఎలక్షన్స్లో టీడీపీ సమూలంగా పోద్దని అనుకున్నాడు ఆయన. అంటే ఆంధ్ర పోయేది అక్కడే చూసుకుంటే, కానీ ఇక్కడ 14 వాళ్ళు కూటమితో కలిపి 19-20 సీట్లు వచ్చినాయి ఇక్కడ కాంగ్రెస్తో సమానంగానే. అయ్యి బాబు, ఈ పాము ఇంకా బతుకుందరా బాబు అనుకున్నాడు. వాళ్ళందరినీ లాగేసాడు, రకరకాల విన్యాసాలు చేశాడు, ఆ పార్టీని నిర్వీర్యం చేశారు. అది వ్యూహాత్మక వైఫల్యమో లేకపోతే ఎందుకో కానీ టీడీపీ అప్పటి నుంచి తెలంగాణ గాలికి వదిలేసింది అధిష్టానం, పార్టీ అధిష్టానం. అతనికి మా బెడద వదిలింది కదా అనుకున్నాడు. తర్వాత జగన్కి సపోర్ట్గా ఉన్నాడు. అతను జగన్ గెలవాలని కోరుకున్నాడు. ఎందుకంటే జగన్ దద్దమ్మ, డబ్బులు దుబ్బేయటం తప్ప పరిపాలన గట్ట తెలియదు అతనికి. కొట్టడం తెలుసు, తినడం తెలుసు, పరిపాలన ఎలా చేయాలి, ప్రజలకు ఏం చేయాలండి. కానీ కేసీఆర్ గారు ఆ విషయం తెలివైనడే కదా. తనకంటూ ఇప్పుడు తెలంగాణలో కొత్తగా చేయటం ఏముంది ఆయనకి? ఆల్రెడీ హైటెక్ సిటీలు ఉన్నాయి, బోళంత ఆదాయం వస్తుంది, హైదరాబాద్ ఉంది వాళ్ళకి. మిగతా ప్రాజెక్టులు ఏదో ఒకటి చేయాలి, తనకంటూ పేరుండి. అందుకు కాళేశ్వరం స్టార్ట్ చేశాడు ఆయన. ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేయటానికి ఉంది, ఎంతైనా చేయొచ్చు. ఇక్కడ తెలంగాణకి జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉద్యమకారులకి అవకాశాలు ఇచ్చి కొత్త తరాన్ని తయారు చేయాలి. ఎన్టీ రామారావు గారు ఎలా తయారు చేయడం రాజకీయం, అలాగ రాజకీయంగా అలా కొంతమంది తయారు చేయాలి. ఆదాయం బాగుంది కాబట్టి
చేయాలి. కొన్ని సంక్షేమ పథకాలు బాగానే చేశాడు ఆయన, రైతు బంధు అని లేకపోతే ఇలాంటి బ్రహ్మాండం చేశాడు ఆయన. ఉమ్, ఉన్నదాన్ని పాడు చేయకుండా జగన్లాగా పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా అరాచకం చేయలేదు. ఉమ్, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం పిశాచిలా పట్టుకున్నాడు. ఉమ్, అది కూడా లేకుండా ఉంటే కేసీఆర్ గారికి అది తిరుగులేకపోను. ఇక్కడ బద్ధకం, పని చేయడానికి సిరాగానికి, ఇంట్లోంచి బయటికి రాడు, కొడుకు మీద మేనల్లుడి మీద కూతురు మీద ఆధారపడ్డాడు. వాళ్ళ చేష్టలు వాళ్ళు చేస్తారు. ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్లని ఆయన ఎలా విచ్చలవిడిగా మారిపోయి చూసాం కదా. ఈ కాళేశ్వరం అనేటువంటి తన పేరు గుర్తుండిపోవాలని ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అది ఉమ్, 3 అంచెలుగా లిఫ్ట్ చేయటం, అది లాభసాటి ప్రాజెక్ట్ కాదండి, అద్భుతమైన నిర్మాణం. ఈ ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయే నిర్మాణమే. అయితే దురదృష్టవశాత్తు అందులో లోటుపాట్లు, నాణ్యత లోపం ఇవన్నీ కనిపించినాయి. కానీ అది మాత్రం గొప్ప ప్రాజెక్టు. దానివల్ల ప్రయోజనం ఉండదు, నష్టం ఉంటుంది. అయినా సరే నిర్మాణం గొప్పకుండా భలే కట్టాడురా. అప్పుడు ఋషికొండ ప్యాలెస్ లాగా అన్నమాట. బ్రహ్మాండం కట్టాడురా అంటాడు కానీ అందులోకి వెళ్తానికి పనికి రాదు, ఎవరు ఉండాలో తెలియదు, ఉపయోగం ఉండదు, నిరుపయోగం, పైగా పెచ్చులు ఊడిపోతున్నాయి. సేమ్ ఇదే అంతే. అది చిన్న సైజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నమాట. ఇది 1,00,000 కోట్లు అయితే అది 500 కోట్లు, చిన్నదే. ఉమ్, కానీ మరి పట్టిసీమ ప్రాజెక్ట్ అలాగే 1,500 కోట్లు 1,600 కోట్లతో పూర్తి చేస్తే 7-8 ఏళ్ళ నుంచి నీళ్ళు కృష్ణా డెల్టాకి, తద్వారా రాయలసీమకి నీళ్ళు వెళ్ళటానికి ఉపయోగపడింది. అది ఇంకా పోలవరం పూర్తి అవ్వకుండా. ఉమ్, పోలవరం గురించి మాట్లాడతారు హరీష్ రావు గారు. వాళ్ళు సిగ్గు ఉండాలా హరీష్ రావుకి. ఎంతసేపు నువ్వు చెప్పు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లోపం ఏముందా, వాళ్ళు ఏం తప్పు చేశారు, నువ్వు చేసిన దాన్ని కప్పించుకోవడానికి. ఉమ్, అక్కడ కాపర్ డ్యామ్ పోయింది, లేకపోతే డయాఫ్రామ్ వాల్ పోయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీరు చేసిన పని, మీ వల్లే జగన్మోహన్ రెడ్డి దాన్ని నిర్లక్ష్యం చేసి మీ వల్లే ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశాడు అతను. మీకు మేలు చేయడం కోసం, మీకు పేరు రావడం కోసం, అతనికి తెలంగాణలో ఉన్న భూముల రేట్లు పెరగడం కోసం అమరావతిని నాశనం చేశాడు. కేసీఆర్ గారు స్వయంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి నదీ తీరం పక్కన ఉన్న నగరాల నాగరికతకి పెట్టింది పేరు, అభివృద్ధి చెందాయని చెప్పిన నోటితోటే అమరావతి డెడ్ ప్రాజెక్ట్ అన్నాడు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా అమరావతి లైబిలిటీ అన్నాడు. అమరావతి లైబిలిటీ ఏంటి? ఒక రకంగా హైదరాబాద్ మాకు అసెట్ అన్నాడు. అవును, హైదరాబాద్ అసెట్టే, మీకు లాంగ్ సెట్ కూడా కిందది లాక్కొచ్చేది కూడా అదే. ఓకే, ఎందుకంటే మీకు ఇవాళ ఇది గొప్పగా కనిపించవచ్చు, అది భవిష్యత్తు నగరం. ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తయారవుద్ది. ఎందుకంటే నదీ తీరాన్ని ఉంది, హైదరాబాద్కి నీళ్ళ కరువు, గోదావరి నీళ్లు మంజీరా నీళ్లు కావాలి, అక్కడ పక్కన కృష్ణా నీళ్ళు పుష్కలంగా ఉంటాయి. అవును, ఏమండి ఇక్కడ వరదలు గట్టిగా వానంతా మునిగిపోతుంది. ఇదంతా మీరు సరిచేయాలి, మీరు చేద్దామనుకున్నా చేయలేని తప్పులైనవి మీరు సరిచేయాలని చేయలేరు. అక్కడ అలాంటి తప్పులు జరగకుండా నిర్మిస్తున్నారు దాన్ని. ఉమ్, ఇంకా 200-300 ఏళ్ళకి సరిపడగా భవిష్యత్ ప్రణాళిక ఉంది అక్కడ. కాబట్టి మీరు కూడా ఆశ్చర్యంగా, ఈ ప్రపంచం ఆశ్చర్యంగా పోయేలా ఉంటుంది. అది నిర్మాణం జరగాల. అది జరగనివ్వకుండా కేసీఆర్ గారు జగన్ గారు చేసిన కుట్రకే అది అలాగా 3 రాజధానులని అదని ఇదని చేసి పెట్టారు. అక్కడ ఇదివరకు కేసీఆర్ గారు పనిగట్టు చెప్పేవాడు, వాళ్ళు వెక్కిరించినట్టు. ఉమ్, అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 3 ఎకరాలు కొనివ్వరు అనేవాడు. ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 100 ఎకరాలు కొనొచ్చు అన్నట్టు వెక్కిరించాడు. అవును, ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అయింది. ఏది శాశ్వతం కాదండి. మీరు దాయాదులు, అన్నదమ్ములు, ఒకళ్ళనొకళ్ళు వెక్కిరించుకోకూడదు. కలిసికట్టుగా మీ మీద ఈ కేంద్రాలు కానీ పెత్తనం చేస్తుంటే కలిసికట్టుగా రాజకీయ పార్టీలుగా ఎన్నైనా అనుకోవచ్చు, ప్రజలుగా కలిసి ఉండాలి. కానీ ప్రజల మధ్య అగ్గెట్టడానికే చూస్తున్నారు ప్రతిసారి. ఉమ్, లేదంటే ఆంధ్ర ప్రస్తావన వాళ్ళకి ఏమిటి అవసరం? హరీష్ రావుకి వాళ్ళ బతుకంతా కూడా ఆంధ్ర మీద ఏడవటం, ఆ నాయకుల మీద ఏడవటంతో సరిపోయింది అంతా. హరీష్ రావు గారు ముఖ్యంగా ప్రస్తావించిన అంశం గురించి మాట్లాడితే 2019-24 మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, తర్వాత కాపర్ డ్యామ్ దెబ్బతింది, తర్వాత పోలవరానికి 7,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకులు కానీ ఒక్కరు కూడా వీటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు మాట్లాడరండి, వాళ్ళు ఉన్నంతకాలం ఉన్నాయి. వాళ్ళు రోకాళ్ళకి నాక్కునేవారు కదా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒకటే పార్టీ వాళ్ళు. అంటే ప్రజల సొమ్ముతో కడుతున్న ప్రాజెక్ట్ కదా సార్. చెప్పనా, కాళేశ్వరం కట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అక్కడ కట్టినోడే కదా. ఓకే, మెగావాళ్లే కదా. అవును, జగన్మోహన్ రెడ్డి నవయుగావాళ్ళని తీసేసి మెగావాళ్ళకి ఇచ్చాడు. అవును, అతను 70% కట్టిందని ఇప్పటికీ కూడా మెల్లమెల్లగా కట్టుకుంటూ వస్తున్నాడు. అతను చేసిన ఆలస్యం వల్ల, ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల అది చెడిపోయింది. ఇప్పుడు ఏదైనా గోడ సగం కట్టి వదిలేస్తే 4 వెళ్ళిపోయిందో చూడండి అక్కడ ఏముంటుందో. ఇక్కడ ఈ కాళేశ్వరం కట్టింది అతనే. మీకు ఇక్కడ అటు ఇటు కూడా ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు, కానీ కట్టినోడిని గురించి మాట్లాడతలేదు ఎవడన్నా. అంటే మరి కట్టినోడు అన్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ తో నాకేంటి సంబంధం, అంతా దగ్గరుండి చేపించింది సీఎం గారు, సో ఆయనే మొత్తం చూసుకోవాలి కేసీఆర్ అని చెప్పాడు. అందులో కాలెట్టు ఇప్పుడు సినిమాల్లో కూడా కాలు ఎలుగు పెడితే ఎలా చండాలం అయిపోతాయి ఇలాంటి వాటిలో. ఇప్పుడు కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలండి. ఈ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా తన పని తను చేసుకోవాలా. ఏమైనా ఒకటండి, వీళ్ళు
ఎంతసేపు ఎదటోడమే నెపం నెట్టడానికి చూస్తారు తప్ప అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ని ఒప్పుకోవాలి. మేము ప్రయత్నం చేసాం, దురదృష్టవశాత్తు ఫెయిల్ అయింది. మేము అవినీతి చేయలేదు అంటున్నారు కదా, మేము అవినీతి చేయలేదు, ఒకవేళ చేసి ఉంటే నిరూపించండి, శిక్షకు సిద్ధంగా ఉన్నామని చెప్పాలా. అడ్డంగా బొంకుతారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ చేయలేదంటే నమ్ముతారు ఎవడన్నానే? అతను అంటాడు నాకే పాపం తెలియదు, సంతకం చూపించండి అంటాడు. నీ సంతకం చూపించబడి నీ వీడియో ఉంది అక్కడ, రేపు మాపు రిలీజ్ అవుద్ది. అది ఏమైనా ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఆంధ్ర ప్రాజెక్టు గురించి మీకు అనవసరం, ఎందుకు, హాయిగా మీరు ఉండండి. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ప్రజలు ఒకళ్ళు ప్రేమించుకుంటారు. సయామీ కవలలో ఇక్కడ గాయమైతే అక్కడ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తే ఇక్కడ వీళ్ళు బాధపడతారు. మీరు అగ్గిపొల గీసి అంటించాలని ఇంత ఉద్యమాలు జరిగిన ఏ రోజు కూడా ఎలాంటి విధ్వంసం జరగలేదు. ఎవరో ఒకళ్ళు ఘర్షణలు లేవు. వీళ్ళ తరం కాలేదు, వీళ్ళ వల్ల కాలేదు చేయించడం. అయినా సరే ఇప్పటికీ కూడా ఆ పోలవరం గురించి మాట్లాడుతారు. పోలవరం కేవలం కేసీఆర్ గారి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని చెడగొట్టాడు. ఈ కాళేశ్వరం అలా చెరపకురా చెడేమంటారు కదా, అక్కడ అలాంటి చేసిన పాపానికి ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇలాగయ్యి వీళ్ళకి తగులుకుంది బేరం. అంతే, చెరపకురా చెడేవనేటువంటిది ఇలాంటి దాన్ని చూసి నేర్చుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.